ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో ఇప్పుడు F1 వీసా ఉన్న వాళ్ళకి ఈ ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే దాన్ని రద్దు చేయబోతున్నారు అనేది ఒక టాక్ అయితే వస్తుంది సార్. ఏంటి అసలు, అంటే ఎందుకు దాన్ని రద్దు చేయబోతున్నారు అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే. భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ స్టూడెంట్ వీసా కింద వెళ్ళేటువంటి ఎవరైతే ఉన్నారో అమెరికాలో చదువు కోసం వెళ్తున్న వాళ్ళు F1 వీసా మీద వెళ్తారు. ఈ F1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు 2 సంవత్సరాల వరకు ఫస్ట్ చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఈ 2 years చదువు అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కానీ లేకపోతే PhD లాంటివి కానీ అట్లాంటి చేయదలుచుకుంటే సీటు కంపల్సరీగా వచ్చి దానికి కావాల్సిన డబ్బంతా కడితే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడానికి కూడా ఒక అవకాశం కల్పిస్తారు. అది OPT అంటారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ OPT ముందు 1 yearకి ఇస్తారు టెంపరీగా. 1 year తర్వాత దీన్ని మళ్ళీ స్టెమ్ OPT అని చెప్పి దీన్ని మళ్ళీ 2 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తారు. అంటే మొత్తం 3 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు చాలామంది OPT ఉందన్న ఉద్దేశంతో చాలామంది మ్యాక్సిమం 95 to 98% ఆఫ్ ది స్టూడెంట్స్ OPT కోసమే వెళ్తున్నారు. అక్కడ ఏమిటి OPTలో ఉన్న మహత్యం ఏమిటంటే OPT టైంలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు. పార్ట్ టైం ఉద్యోగాలు లేదా ఫుల్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూ తన భవిష్యత్తును అక్కడ మొత్తం చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. చదువు పేరుతో వెళ్ళినప్పటికీ చదువు తర్వాత వాళ్ళు స్థిరపడటానికి OPT దానికి కారణం కాబట్టి. లేదా చదువు అయిపోగానే మీరు అమెరికా నుంచి వెళ్ళి రావాలంటే ఎవడు అసలు చదువుకోవడానికి వెళ్ళడు. 2 ఏళ్ళు కాగానే వచ్చేసాం. అక్కడ అమెరికా చదువు పెద్ద గొప్ప చదువు అని చాలామంది అభిప్రాయం ఏంటంటే అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు అసలు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు తక్కువ, ఎక్కువ మంది ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పార్ట్ టైం జాబ్ సంపాదించడం చేస్తారు. అక్కడ ఏదో పేరుకు అటెండెన్స్ చేసుకోవడం కానీ పేరుగా వెళ్ళి రావడం కానీ. అంటే మన కాలేజీలకు పెద్దగా తేడా ఏం లేదు. ఇక్కడ కూడా చాలా కాలేజీలు అట్లాగే నడుస్తున్నాయి, అక్కడ కూడా కాలేజీలు కొన్ని అట్లాగే అలౌ చేస్తున్నాయి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందో ఆలోచిస్తున్నాడు ట్రంప్ అంటే అసలు OPTని పూర్తిగా రద్దు చేద్దాం లేదా దీన్ని కుదిద్దాం, దీన్ని చాలా తక్కువగా ఇప్పుడు 1 year నుంచి 3 years వరకు టైం ఉంది. ఈ 3 years నుంచి 2 years చేయడం కానీ లేదా 1 yearకే రిస్ట్రిక్ట్ చేయడం కానీ ఇలా పెట్టాలా లేదా పూర్తిగా రద్దు చేయాలా అని ఆలోచిస్తుంది. అలా రద్దు చేస్తే ఎవడు రాడు చదువుకోవడానికి. 98% రారు. ఓన్లీ 1 or 2% ఎవరన్నా బాగా డబ్బున్న వాళ్ళు ఏదో అమెరికాలో చదువుకొచ్చారని గొప్పగా చెప్పుకోవడానికి మాత్రం వెళ్తారు తప్ప ఎవరు కూడా అక్కడ స్థిరపడడానికి సిద్ధపడేవాడు, అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి సిద్ధపడేవాడు కూడా 2 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ H1B వీసా దొరికితేనే వెళ్ళాలి, వర్క్ పర్మిట్ ఉంటేనే పోవాలి. వర్క్ పర్మిట్ లేకుండా పోలేడు వాడు. మరి పోలేనప్పుడు ఇంకా అక్కడ పోయి రావడంలో ఏంటి, లక్షలు పెట్టి చదువుకోవడం మామూలు చదువు కాదు కదా. ఇక్కడ అయ్యేటువంటి అక్కడ 1 year చదివే చదువు ఇక్కడ మనం 10 ఏళ్ళు చదువుకోవచ్చు, 25 ఏళ్ళు చదువుకోవచ్చు. అంత డబ్బు మనం అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా పోవడానికి అవకాశం లేదు. కాబట్టి దీన్ని అమలు చేయాలి. దీంట్లో ఇంకా కొన్ని ఒకవేళ వీలైతే మొత్తం రద్దు చేయాలి నెంబర్ 1. రెండోది ఏంటంటే ఒకవేళ మొత్తం రద్దు చేయడానికి అవకాశం లేకపోతే దీన్ని కుదించాలి. 1 yearకో 2 yearsకో దీన్ని కుదించాలి. 3 years బదులుగా 1 yearకో 2 yearsకో కుదించాలనేది రెండోది. మూడోది ఏమిటంటే అలా కుదించడంతో పాటుగా లేదా కుదించని పరిస్థితి పక్షం లేని పరిస్థితుల్లో OPTలో ఉండాలంటే కంపల్సరీగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టుగా వాళ్ళకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నానని ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇస్తాడు. పార్ట్ టైం అయినా కూడా ఫుల్ టైం గానే వాళ్ళు జనరల్గా దాన్ని పరిగణించేటట్టుగా ఉంటుంది. ఉద్యోగం అని అంటాడు, పార్ట్ టైం ఫుల్ టైం రాయకుండా కూడా ఉద్యోగం అంటాడు, ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే అమెరికాలో OPT మీద ఉండేందుకు హక్కు ఉంది, లేకపోతే లేదు. లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ PhD కానీ చేయడానికి ఆల్రెడీ కాలేజ్ అడ్మిషన్ ఇచ్చి ఉండాలి. అంత డబ్బు కాలేజ్కి పే చేయాలి. అది చాలా లక్షల్లో ఉంటుంది. అంత డబ్బు పే చేయడానికి అందరి దగ్గర అవకాశం ఉండదు. దీనికే ఏదో అప్పో చేసి వెళ్ళే వాళ్ళు మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు, దీంట్లో వెళ్తారు. ఇప్పుడు ప్రతి ఆల్టర్నేటివ్ చెక్స్ అంటే ఎంప్లాయర్ అనేవాడు వెళ్ళి అక్కడ స్టూడెంట్ ఉన్నాడా లేడా, వాడు పనిచేస్తున్నాడా లేడా ఎప్పటికప్పుడు వాడు సర్టిఫై చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ వెళ్ళి చెక్ చేయడం కానీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోవట్లేదు. అని ఏదో సర్టిఫికేట్ తెస్తారు, అక్కడ పడేస్తారు, పెద్దగా అంతగా ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా సర్టిఫికేట్ ఇచ్చినటువంటి కంపెనీ ఉందా లేదా, ఆ కంపెనీలో ఆ ఎంప్లాయీ వెళ్ళి పనిచేస్తున్నాడా లేదా, జీతాలు టైంలో ఇస్తున్నాడా లేదా, ఈ మొత్తం మానిటరింగ్ అంతా సిస్టమ్ అంతా నడుపుకుంటున్నాం. అంటే ఇప్పుడు రూల్స్ కొంచెం టైట్ చేస్తారు, చాలా టైట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా టైట్ చేయడంలో కూడా ఏమవుతుందంటే ఇక వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది.
ఓపీటీలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ చాలా మంది వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి చాలా భయంకరంగా పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఏమిటి అసలు మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ట్రంప్ది వీలైనంత వరకు అసలు నాన్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో బయట నుంచి వచ్చేవాళ్ళు, అక్కడి జాతీయ పౌరులు కాకుండా అక్కడి పౌరులు కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళని వీలైనంత వరకు రిస్ట్రిక్ట్ చేయాలి, వీలైనంత వరకు రానివ్వకుండా చేయాలి. ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళే ఉండాలి ఇక్కడ, ఈ దేశానికి లాభం చేకూర్చే వాళ్ళే కావాలి, ఈ దేశానికి మేధస్సు ఇచ్చేవాడు కావాలి, లేదా ఈ దేశాన్ని ఏదో ఒక రకంగా ధనిక దేశంగా మార్చడానికి ఉపయోగపడేట్టు కావాలి. కానీ ఈ దేశంలో పనిచేసి ఈ దేశంలో డబ్బు తీసుకెళ్ళి వాడి దేశానికి తీసుకెళ్ళేవాడు కానీ, ఈ దేశం డబ్బుతోటే వాడు గొప్పవాడు కావాలని కోరుకోండి కానీ ఇలాంటి వాళ్ళు మాకు అక్కర్లేదు. పైపెచ్చు వీళ్ళ వల్ల ఏమవుతుందంటే, ఓపీటీ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, అంటే హైలీ ఎడ్యుకేషన్ చాలా తక్కువ, ఎక్కువగా తక్కువ 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఉద్యోగాలు వదిలేసే వాళ్ళు, ఎడ్యుకేషన్ వదిలే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే 14 years అయ్యేసరికి తల్లిదండ్రులతో సంబంధాలు చాలా మంది తెగిపోతాయి, అందరు బయటకు వెళ్ళిపోతారు. ఏదో పేపర్ వేసో లేకపోతే పెట్రోల్ బంకుల్లోనూ అక్కడిక్కడ ఉండి పని చేసుకుంటూ చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా చదివేటువంటి వాళ్ళు పెద్ద చదువులు చదవాలంటే చదవలేరు, ఎందుకంటే అంత ఫీజులు కట్టేసి అక్కడ కాలేజెస్లో అటెండ్ అయ్యి చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అంటే ఇలాగా తక్కువ చదువు ఉండేటువంటి వాళ్ళంతా కూడా చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకొని ప్రయత్నం చేస్తారు. F1 వీసా మీద వెళ్ళే వాళ్ళందరికీ ఆ చిన్న చిన్న ఉద్యోగాలే దొరుకుతాయి. అంటే ఏమవుతుంది, F1 వీసా మీద వెళ్ళే వాళ్ళేమో చాలా తక్కువ వేతనాలతో పనిచేయడానికి సిద్ధపడతారు. అదే అమెరికన్ పౌరుడు అదే ఉద్యోగానికి 4 to 5 times ఎక్కువగా వాడు డిమాండ్ చేస్తాడు. డిమాండ్ అంటే వాడికి ఉన్నాయి రూల్స్ ఉన్నాయి. అట్లాగా అమెరికన్ గవర్నమెంటే అమెరికన్ సిటిజన్ ఎవరు పనిచేయాలన్నా కూడా ఇంత మినిమం సాలరీ ఇవ్వాలని మినిమం వేజెస్ అనేటువంటి సిస్టమ్ పెట్టారు. కాబట్టి అమెరికన్ పౌరుడు అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అంత డబ్బు ఇవ్వాలి. అదే డబ్బు కన్నా 4-5 ఇంతలు తక్కువ ఇచ్చేసి పని చేయించుకోవడానికి, తర్వాత ఎక్కువ టైం అయినా పని చేస్తాడు, ఓవర్ టైం అయినా పని చేస్తాడు, హాలిడేస్ సండేస్ కూడా వచ్చి పని చేయమంటే పని చేస్తారు. అదే వాడు అమెరికన్ పని చేయడు, చచ్చినా పని చేయడు, ఫ్రైడే దాకానే పని చేస్తానంటాడు, సాటర్డే సండే పిలిచినా రాడు, ఒక్క నిమిషం లేట్ అయినా అక్కడ ఉండడు, ఒక్క నిమిషం వాడు లేటుగా రాడు, కరెక్ట్ టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు. ఇలాంటి వాడికన్నా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే తక్కువ రేట్లో వస్తారు, 4-5 times మిగిల్చుకోవచ్చు, ఎక్కువ పని చేస్తారు, సండేస్ హాలిడేస్ పని చేస్తారు, ఎక్స్ట్రా వర్క్ చేస్తారు, ఒబీడియంట్గా ఉంటారు. సార్ 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 అని పిలుస్తుంటారు, ఒబీడియంట్ ఉంటారు. అమెరికా అట్లా ఉండదు. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వు, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నువ్వు ఎవడైనా నీకు రెస్పెక్ట్ ఇవ్వననే పరిస్థితిలో ఉంటుంది అక్కడ. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉద్యోగాలు బాగా పెరగాలంటే, అమెరికన్స్కి ఉద్యోగాలు ఎక్కువ రావాలంటే ఓపీటీ రద్దు చేస్తే అమెరికన్ ఉద్యోగాలు బాగా పెరుగుతాయి అని ఆలోచనలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏంటంటే భయం కూడా ఉంది, ఓపీటీ రద్దు చేస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయేమో. అలాగే చిన్న చిన్న ఉద్యోగాలకి అమెరికన్స్ దొరకకపోతే కూడా అక్కడ వీళ్ళని పెట్టాలంటే ఇంకెవరిని పెట్టాలన్నా దొరకకపోతే చాలా కష్టం అవుతుంది. కొన్ని భయాలు ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం రిస్ట్రిక్షన్ పెట్టి కొంచెం తగ్గించాలనే ఉద్దేశంతో ఉన్నారు. బహుశా దాన్ని ఈ ఇయర్ ఎండింగ్ లోపల, డిసెంబర్ లోపల కానీ లేకపోతే ఫస్ట్ హాఫ్ లోపల, జూన్ లోపల కానీ 2026లో అమలు చేయాలనుకుంటున్నారు. కానీ ఈ ఇయర్లో చేసే అవకాశాలు 99% లేవని చెప్పుకోవచ్చు. 2026 బిగినింగ్లో ఎప్పుడైనా చేస్తే వచ్చే సమస్య ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఎడ్యుకేషన్ పూర్తయి ఓపీటీలో ఎంటర్ అయిన వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఆ 3 years ఉంటుంది, వాళ్ళని ఎవరు రిస్ట్రిక్ట్ చేయడానికి వీల్లేదు. ఒకసారి ఓపీటీ ఇచ్చేసారంటే దాని ప్రకారం పోవాల్సిందే. కొత్తగా వచ్చే చట్టం ఎవరు గుర్తిస్తుందంటే, ఇప్పుడు స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు, అంటే ఈ 2 years లోపల ఫస్ట్ ఇయర్ ఉండే వాళ్ళకు మాత్రమే, సెకండ్ ఇయర్ పూర్తి కాకుండా ఉండేవాళ్ళు కానీ, కొత్తగా వెళ్ళి ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది. కొత్తగా వెళ్ళి జాయిన్ అయ్యే వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది సంగతి, ఏ జూన్లోనో చేశారనుకోండి, చట్టం చేశారనుకోండి, వీడు వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోతాడు, లక్షల ఫీజు కట్టేసి జాయిన్ అయిపోతాడు. అప్పుడు జూన్లో దాన్ని తీసుకొచ్చారనుకోండి, జనవరిలోనో ఫిబ్రవరిలోనో వీళ్ళు అడ్మిషన్ అయిపోతుంది, మార్చి లోపల వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారు. జూన్లో తీసుకొచ్చారనుకోండి చట్టం, కొత్తగా వెళ్ళిన వాడికి ఇంకా ఓపీటీ ఉండదు. అప్పుడు వీడికి ₹1 వెనక్కి రాదు. అమెరికాలో 2 ఏళ్ళు చదువు పూర్తి చేసుకోవడానికి మొత్తం డబ్బంతా వీడు తప్పనిసరిగా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. 2 ఏళ్ళు పూర్తి కాగానే వాడు బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవాల్సిందే. చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. కాబట్టి ఓపీటీ గురించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, ఓపీటీ రద్దుకు అమెరికా సన్నాహాలు చేస్తుందని ఏమాత్రం సందేహం ఉన్నా, ఒకవేళ రద్దు చేసినా నేను నా చదువు పూర్తి చేసుకుని వెనక్కి రాగలనా, ఉద్యోగం లేకపోయినా నేను చేయగలనా, అమెరికాలో చదువుకు మాత్రమే నేను వెళ్ళగలనా అని ఇన్ని ప్రశ్నలు వేసుకొని, అలాంటి వాళ్ళు మాత్రమే మీ పిల్లల్ని మీరు అమెరికా పంపించండి. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇవన్నీ గమనించుకొని వెళ్ళండి. ఒక్కసారి మీరు వెళ్ళిన తర్వాత ఓపీటీ రద్దయితే మాత్రం మీరు చాలా బాధలు పడతారు, చాలా ఇబ్బందులు పడతారని మనం హెచ్చరిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.